అధ్యక్ష, ఈరోజు ఈ 2 రోజులు బట్టి జరుగుతున్నటువంటి శాసనసభ తీరు, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వ్యవహరించిన తీరు మరి ఇక్కడ ఉన్నటువంటి సోదర శాసనసభ్యులకైతే కొత్తేమో కానీ మాకైతే పాతే. ఎందుకంటే ప్రతి అనుక్షణం నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన దగ్గర ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆయనతో పాటు పనిచేయడం మొదలెట్టిన తర్వాత ప్రతి క్షణం కూడా ఆయన యొక్క ఆ వ్యక్తి స్వభావాన్ని, ఆయన వ్యవహార తీరుని భరించలేక నేను తప్పటడుగేశానే, ఈ తప్పును సరిదిద్దుకునేటటువంటి అవకాశం నాకు ఎప్పుడు వస్తుంది, ఏ రకంగా మనం ఈ వలయ నుంచి బయట పడాలి అనే ఆలోచనతోటే ఉండేటటువంటి మదన పడేటటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. అది ఇవాళ ప్రత్యక్షంగా శాసనసభ గతంలో చూసినప్పటికీ కూడా ఈ 2 రోజులు జరిగినటువంటి తీరులో చూసినట్టయితే తన యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం, తన ఇమేజ్ని పెంపొందించుకోవడం కోసం ఒక వ్యక్తిని మానసికంగా క్షోభకు గురి చేసేటటువంటి విధానంలో ఎంత నీచానికైనా దిగజారుతాడు ప్రతిపక్ష నాయకుడు అనడానికి నిన్న గౌరవ మంత్రులు పుల్లారావు గారి మీద, వారి కుటుంబం మీద పెట్టినటువంటి ఆరోపణకు మరి ఆయన స్పందించి మరి చక్కగా నా మీద మీరు చేసినటువంటి ఆరోపణలు వాస్తవాలు వెలికి తీయాలనుకున్నట్టయితే శాసనసభ కమిటీని వేయాలంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది అధ్యక్ష. శాసనసభ కమిటీ వేయాలి అన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఈ సభ అంతా సిగ్గుపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే శాసనసభ్యులు అంటేనే అతి పవిత్రమైనటువంటి మరి రాష్ట్రంలో ప్రజలతో గౌరవింపబడేటటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో సభ్యులుగా ఉన్నటువంటి సభ్యులతోటి ఒక శాసనసభ మరి కమిటీ వేసినప్పుడు న్యాయబద్ధంగానే నిష్పక్షపాతంగానే వ్యవహరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు మీరు మెజారిటీ సభ్యులు ఉంటారు, మేము తక్కువ ఉంటాం కాబట్టి అక్కడ మీ ఇష్టమైనట్టు రాసేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎప్పుడైతే ఆయన ఆలోచన ఆ రకంగా వక్ర మార్గంలో వ్యవహరించిందో అప్పుడే ఈ శాసనసభ మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకం ఏంటో, విశ్వాసం ఏంటో స్పష్టమైందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాదు మరి ఆయనే కోరారు, లేదు శాసనసభ కమిటీ కాదు, ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి కోరితే నేను అనుకున్నా మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నది ఇటువంటి చిన్న ఆరోపణలకి ఏ శాసనసభలోని కూడా వేసుకున్నటువంటి పరిస్థితులు లేవు, ఇది జరిగే పని కాదు అని చెప్పేసి. కానీ ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి సభా నాయకుడిగా తన మంత్రివర్గ సహచర సభ్యుడి మీద వచ్చినటువంటి ఆరోపణలో వాస్తవం లేదనేటటువంటి విశ్వాసంతో, ఒక నమ్మకంతో మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడానికి కూడా నేను సిద్ధం. ఏదైతే పుల్లారావు గారు చెప్పారో ఆ చెప్పినటువంటి దానికి నువ్వు కట్టుబడి ఉంటావా అని చెప్పేసి అడిగి మరి ఆయన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడానికి సిద్ధమైనప్పుడు ఆయన చేసినటువంటి వ్యవహార శైలి నిజంగా ఆయనలో వాస్తవం ఉంటే, ఆరోపణలో వాస్తవాలు ఉన్నట్టయితే దాన్ని ఇమీడియట్ గా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. లేదు, కనీసం నేను తప్పు చేశానే, ఈ తప్పుడు ఆరోపణతోటి ఈనాడు ఈ పరిస్థితి సభలో వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి విచక్షణతో ఎవరన్నా విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన చేసుకునేటటువంటి పరిస్థితి, వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానైతే ఆయన మరి ఎందుకు నేను మనవి చేసుకున్నట్టుగా నాకైతే కొత్త కాదు, కానీ సభంతో ఆశ్చర్యపోయే విధంగా, ఈ రాష్ట్ర ప్రజానీకం నివ్వెరపోయేటటువంటి విధంగా ఎక్కడ కూడా సిగ్గు శరవ లేకుండా నవ్వును ప్రదర్శిస్తూ దేనికి సమాధానం చెప్పకుండా ఆయన పట్టుకున్నటువంటి 3 పేపర్లు పట్టుకొచ్చాడు. ఇందులో ఉన్న వాస్తవం అని చెప్పేసి ఎప్పుడు బుకాయించడానికే చూశాడు తప్పించి
మరి ఇందులో వాస్తవం ఉన్నప్పుడు ఆయన నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రను సక్రమంగా నిర్వర్తించేటటువంటి పరిస్థితి కలిగితే మరి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఒప్పుకుని ఆ సవాలు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉండేటటువంటి పరిస్థితి అని చెప్పేసి నేను వ్యక్తం చేస్తున్నా. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రం విడిపోయినటువంటి పరిస్థితి కానీ, రాష్ట్రంలో ఇటు మరి ముఖ్యమంత్రి గారికి ఎంత బాధ్యత ఉందో ఈ రాష్ట్రాన్ని సరైనటువంటి గాలిలో పెట్టి అభివృద్ధి పొందాల వైపు నడిపించడానికి, ఒక పక్క సంక్షేమాన్ని పరిరక్షించడానికి కూడా అంతకు రెట్టింపు బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. గత శాసనసభలు జరిగినటువంటి తీరులో కానీ ఇవాళ కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా పొందిన దగ్గర నుంచి ఇవాళ దాకా కూడా ఎక్కడ ఆ బాధ్యతను నిర్వర్తించినటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సక్రమైనటువంటి సలహా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇవ్వాలి, శాసనసభలో ఈ రకంగా మాట్లాడతామని ఆనాడు మరి ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తులుగా మేము సలహా ఇస్తే ఆయన చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసా అధ్యక్ష, మనం చెప్తే వాళ్ళు చేసేస్తే ఇంకేముంది, మంచి వాళ్ళకి వెళ్తుంది, మనకే మిగులుతుంది, మనం వచ్చాక చేద్దాం, అవన్నింటినీ దాచిపెట్టండి అని చెప్పేటటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఆలోచన విధానం ఎలాగుంది అని ఉన్నది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడానికే ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులున్నాయి అధ్యక్ష. ఇంకా నిగూఢంగా లోపలికి పోయినట్టయితే చాలా నికృష్టమైనటువంటి విధానాలతో వ్యవహరించినటువంటి పరిస్థితులు, ఎవరైనా మరి వచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ పరిస్థితి కానీ చూస్తే సోదరుడు ఆదినారాయణ రెడ్డి గారు కొన్ని చెప్పాడు, కొన్ని చెప్పలేకపోతున్నాం, ఇక్కడ చెప్పలేం కూడా. అవి కానీ చెప్పినట్టయితే ప్రజాస్వామ్యమే నివ్వెరిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఇటువంటి వాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడా అని చెప్పి మరి నివ్వెరిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి మనవి చేస్తున్నా అధ్యక్ష. మరి అటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఈనాడు మరి నాకు తెలుసుండి నేను 3వ శాసనసభ్యుడిని అయ్యాను. సుదీర్ఘంగా 38 సంవత్సరాలు బట్టి మరి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. నాకు తెలుసుండి ఏ శాసనసభలోని కూడా ఇక్కడే కాదు భారతదేశంలో ఎక్కడా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద మరి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఉండదు. కానీ అయితే ఈవేళ ఒక పక్క మనకు బాధగా ఉన్నా సరే తోటి శాసనసభ్యుడిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా హోందాతనంగా వ్యవహరించినటువంటి వ్యక్తిగా వ్యవహరించినటువంటి అతని తీరుకి ఖచ్చితంగా ఇవాళ శాసనసభలో మరి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానాన్ని మేమైతే ఆయనతోటి ఒక క్షోభని 2 సంవత్సరాల క్షోభ అనుభవించినటువంటి వ్యక్తులుగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికే కాదు ఒక శాసనసభ్యుడిగా కూడా ఆయనకు అర్హత లేనటువంటి పరిస్థితి ఉందని చాలా నిర్మోహమాటంగా చెప్పగలను అధ్యక్ష నేను. ఎందుకంటే అర్హత లేదు. అటువంటి వ్యక్తి మరి ఈవేళ మనకి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఒక దురదృష్టం అవడం, మరి ఈ శాసనసభలో మరి ఆ దురదృష్టం కొలిదే ఈ తప్పనిసరి పరిస్థితుల్లో ఈనాడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారైతే చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఈ రకమైనటువంటి తీరు ఇంకా హార్ష్గా చేయాలని చెప్పి మేము అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనతో స్వయంగా వెళ్ళి కలిసినప్పుడైతే ఇంకా గట్టి నిర్ణయం తీసుకుని ఆయన్ని అభిశంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము చెప్పినప్పటికీ కూడా మరి ఆయన విశాల హృదయంతో ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి విలువతోటి అతనిలో మార్పు వస్తుందనేటటువంటి ఆలోచనతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారైతే దానికి ఒప్పుకోకుండా ఉండడం, అయినా సరే మరి శాసనసభలో మరి ఒక గౌరవం నిలబడాలనుకున్నా ఇటువంటి అవాస్తవ ఆరోపణలు భవిష్యత్తులో ఏ ఒక్క సభ్యుడు కూడా చేయకుండా ఉండాలనుకున్నా సరే ఖచ్చితంగా ఆయన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చర్యలు అనేటటువంటి ఆలోచనకు వచ్చి ఈనాడు ఈ తీర్మానం ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా నేను ఆ తీర్మానానికి మద్దతు పలుకుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. విష్ణుకుమార్ రాజు గారు.